ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో బాగా డిస్కషన్ అవుతుంది రాష్ట్రం మొత్తంలో కూడా. అంటే కొంతమంది మాకు ఇండ్లు రాలేదని, ఇండ్లు వచ్చిన లిస్టులో పేరు లేదని చెప్పేసి. అయితే ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ ఒక మాట అంటాడు, ఏమని, కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చే లిస్టులో పేరుంటేనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి అని ఈయన ఒకటంటే, ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ ఒక మాట, ఎమ్మెల్యే ఇచ్చిన లిస్ట్నే ఫైనల్ చేయండి. అంటే ఎమ్మెల్యే అయినా ఒక కాంగ్రెస్ కార్యకర్తనైనా ఎవరి పేరు ఇస్తాడు? పార్టీకి అనుకూలంగా ఉన్నాడు, మనకే ఓట్లు వేస్తారు అనుకున్న వాళ్ళదే ఇస్తాడు. అట్లాంటి వాళ్ళ పేర్లే ఫైనల్ చేయాలి అంటే మరి అధికారులు ఎందుకు? అలా నిజమైన లబ్ధిదారులు ఎవరు ఉంటారు? అర్హులు, పేదోడు, మనకు అవసరం ఉందా లేదా చూసి ఈ లిస్ట్ అనేది ఫైనల్ చేయాలి కదా. ఒక పార్టీ కార్యకర్తనో ఒక ఎమ్మెల్యేనో చేస్తే అధికారులు ఎందుకు? ఇంకా వాళ్ళని తీసేసి కార్యకర్తలే పరిపాలన చేయొచ్చు, ఎమ్మెల్యేలే లిస్టులు అంతా కూడా చేయొచ్చు కదా. సోషల్ మీడియాలో మంత్రి ఎమ్మెల్యే వీడియో వైరల్, జాబితాలో అర్హుల పేర్లు ఎందుకు లేవు? గ్రామ సభల్లో అధికారులు నిలదీస్తున్న ప్రజలు. కార్యకర్తలు ఫైనల్ చేయాలి, ఎమ్మెల్యే ఫైనల్ చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్తారు, మా పేర్లు ఎందుకు లేవని అధికారులను ప్రజలు నిలదీస్తారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని వినూత్న నిరసనలు. వీళ్ళు ఏం చెప్తారు? కార్యకర్తలు ఫైనల్ చేయాలి, ప్రజలు పోయి అధికారులను ప్రశ్నించాలి. రంగనాథ్కు దానం వార్నింగ్. ఖైరతాబాద్